సునాదస్వరము జూలై 13. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనం. మరి యేసుక్రీస్తు శిష్యులు దోణిలో వెలుచున్నప్పుడు యేసుక్రీస్తు నీళ్లపైన నడుస్తూ వాళ్ళ యుద్ధకు వచ్చాడు. అప్పుడు పేతురు చూసి, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అన్నాడు. అప్పుడు రమ్మని యేసుక్రీస్తు పిలవగానే పేతురు దోణి దిగి యేసు యుద్ధకు వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు. అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. మరి వాళ్ళు దోణి ఎక్కినప్పుడు గాలి అంతా అణిగిపోయింది. మరి మన ప్రభువు మన చేయి పట్టి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు. ఎటువంటి పరిస్థితి అయినా, మునిగిపోయే స్థితి అయినా, భయపడుతున్న స్థితి అయినా, అల్ప విశ్వాసమైన, సందేహమైన ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టకుండా రక్షిస్తాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మనము యేసుక్రీస్తు గురించి చదివినప్పుడు, విన్నప్పుడు మనం కూడా గొప్ప కార్యాలు చేయాలి, ఆయన కొరకు గొప్ప సాక్ష్యంగా ఉండాలని ఎంతో విశ్వాసంతో పేతురు వలె మరి నీళ్ళపైన అడుగు పెడతాం. మరి కొంత సమయం కాగానే గాలిని చూసి భయపడతాం, మునిగిపోతుంటాం. మన చుట్టూన్న సమస్యలు కానీ, మన ముందున్న మరి ఎటువంటి సవాళ్ళైనా ఎదుర్కోలేకుండా మునిగిపోయే స్థితిలో మనము కూడా ప్రభువా రక్షించమని పేతురు వలె కేకలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు తప్పక చేయి చాపి మనల్ని పట్టుకొని పైకి తీసుకొస్తాడు. మనకున్న మరి ఆ సందేహాన్ని అంతా తీరుస్తాడు. అంతేకాని మనల్ని విడిచిపెట్టడు. అందుకే మనకి ఎటువంటి పరిస్థితి ఉన్నా, మునిగిపోయే స్థితి అయినా ఆయనను మనం ఆశ్రయించినప్పుడు తప్పక విడుదల పొందుకుంటాం. అందుకే 40వ కీర్తనలో దావీదు రాజు రాశాడు, మరి నేను మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు. నాశనకరమైన గుంట నుండి, ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపాడని చెప్పి దేవుని స్తుతి చేశాడు. దావీదుకి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుని ఆశ్రయించి ఆయనకు మొరపెట్టినప్పుడు విడుదల పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి పరిస్థితి అయినా, భయములున్నా, మునిగిపోయే స్థితి అయినా, ఏదైనా అధైర్యపడొద్దు. యేసుక్రీస్తుకు మరి రక్షించమని కేకలు పెట్టి మొరపెట్టినప్పుడు తప్పక ఆయన చేపట్టి రక్షించి కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. వారికి ఉన్న భయములు, వారి ఎటువంటి పరిస్థితులున్న సమస్యలు, మునిగిపోతున్న తండ్రి, వారిని మీరే రక్షించి వారిని చేపట్టి పైకి లేవనెత్తమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.